హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ టాక్స్. ఇవాళ నేను మీకు సాహిల్ యాప్లో నుంచి సివిల్ ఐడి అడ్రస్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది చేయడం వచ్చేసి చాలా ఈజీ. సాహిల్ వాళ్ళు ఈ అప్డేట్ని చాలా రోజుల ముందే ఇచ్చారనమాట. కాకపోతే నేను ఓన్గా ట్రై చేసి అది ఎలా వర్కౌట్ అవుతుందో చెక్ చేసి మీకు అప్లోడ్ చేద్దామనేసి అనుకున్నా. నేనైతే ట్రై చేశాను, అది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయితే అయిపోయింది. నా సివిల్ ఐడి అడ్రస్ అప్డేట్ అయిపోయింది. కువైట్లో రూల్స్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. అసలు ఇక్కడ ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అనమాట, చెప్పలేము అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ ఐడి ఏంటంటే మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగనో కువైట్లో సివిల్ ఐడి అలాగనమాట. మనం ఇండియాలో ఆధార్ కార్డ్ అంటాం, ఇక్కడ మేము సివిల్ ఐడి అంటాం. ఈ సివిల్ ఐడిలో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ కార్డులో ఉంటాయి. ఆ కార్డుకి ఒక చిప్ అనేసి ఉంటుంది. ఆ చిప్ ఎవరు చెక్ చేయడానికి కూడా ఫస్ట్ ఆ చిప్ని స్కాన్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయిన సివిల్ ఐడిలో మనం అడ్రస్ని ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ని నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా మీ సివిల్ ఐడిలో అడ్రస్ అప్డేట్ చేసుకోండి. సివిల్ ఐడిని మనం అరబిక్లో బతాకా అంటాం. బతాకా అనగానే మీకు ఒక పెద్ద ఐడియానే వచ్చేసి ఉంటుంది కదా. సివిల్ ఐడి అడ్రస్ కోసం 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని మీరు ముందుగా మీ మొబైల్లో స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోనండి. అవి ఏంటంటే నెంబర్ 1 యువర్ పాస్పోర్ట్ కాపీ, నెంబర్ 2 రెంటల్ కాంట్రాక్ట్, నెంబర్ 3 ప్రాపర్టీ ఓనర్షిప్ డాక్యుమెంట్, నెంబర్ 4 హౌస్ డిక్లరేషన్ ఫామ్. డిక్లరేషన్ ఫామ్ని మనం పాసీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ని వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదే అనమాట హౌసింగ్ డిక్లరేషన్ ఫామ్. మీకు ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ సాహిల్ యాప్, లాగిన్ విత్ యువర్ ఫేస్ ఐడి, దెన్ గో టు సర్వీసెస్, then go to the Public Authority for Civil Information, Personal Services, Address Change for Non-Kuwaiti, put your civil ID number, PASI unit number, your flat PASI number, then upload your passport copy, rental contract, property ownership document, housing declaration form. Click on this checkbox, then submit. You will get update within 10 working days. చూసారు కదా సివిల్ ఐడిలో అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలో. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.